హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలక్ పనీర్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ బటర్ వేసి వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు అలాగే కొద్దిగా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పాలకూరని వేసి అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, పాలకూర అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియా పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసి నేను ఆల్రెడీ ముందుగానే వేయించి పెట్టుకున్నాను పన్నీర్ని. అది కూడా ఇందులో కలిపేసుకొని 1 నిమిషం పాటు కలిపేసి ఇప్పుడు చల్లార్చిన రైస్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పిల్లలు ఎక్కువగా పాలకూరను తినరు కాబట్టి ఇలా పన్నీర్ వేసి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా తింటారు. లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పాలక్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత ఒక మిక్సీ కప్లో తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రిబ్బలు వేసుకొని వేయించి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసి కొద్దిగా ఉప్పుని అందులో యాడ్ చేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, పాలకూర అంతా మగ్గిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి అందులో కొద్దిగా జీలకర్రను వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను పసుపు వేసి ఇలా అంతా చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడ కారం, ధనియా పొడి, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత దీంట్లోకి సరిపడ నీళ్లు పోసి గ్రేవీలాగా తయారు చేసుకోవాలి. మనం ముందు పాలకూర మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు అందులో వేసుకొని మగ్గించుకున్నాము. అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు రసాన్ని కొద్దిగా దీనికి సరిపడ ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా చల్లార్చుకున్న పాలకూరని ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మనకి కావలిస్తే ఇంకొన్ని నీళ్ళను కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా కలిసేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరో 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.